లుబ్ధకుడొకడు అంటే ఓ బోయవాడు సుఖంగా కాపురం చేసుకుంటున్న ఓ పావురాల జంటలోని ఆడ పావురాన్ని తీసుకొచ్చి పంజరంలో పెడతాడు. మగ పావురం ఆ పంజరం చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆడపక్షి భర్తకు ధైర్యం చెప్పి, నువ్వు విచారించకు, చావెప్పటికైనా తప్పదు కదా, నీవు బాగుండగా నేను ప్రాణాలు వదిలిపెట్టాలని చెప్పి నా కోరిక అని కంటతడి పెడుతుంది. కానీ మగపక్షి అగ్నిహోత్రం తెచ్చి మంట చేసి దానిలో పడిపోతుంది. అప్పుడు ఆ బోయవాడికి జాలిపడి ఆడపక్షిని కూడా వదిలిపెట్టేస్తాడు. అది కూడా భర్తతో పాటు చితిలోకి ఎక్కుతుంది. అప్పుడు ఈ బోయవాడు ఆశ్చర్యపడి నమస్కరించి తనకు సన్మార్గం చూపమని చెప్పి అడుగుతాడు. అవి గౌతమిలో స్నానం చేసి దైవాన్ని ధ్యానించి ఈ మలిన దేహాన్ని వదిలిపెడితే నీకు ముక్తి దొరుకుతుంది అంటుంది. అతడు అలాగే చేస్తే అప్పుడు విమానం వచ్చి ఇతన్ని స్వర్గానికి తీసుకుపోతుంది. అలా కపోతంతో చెప్పబడి స్నానం చేసి